ఆయన 2014 నుంచి 18 నుంచి 23 నేనే రాజు నేనే మంత్రుడు నన్ను తట్టుకొని నాకంటే ఎదురులేరు కదా, ఏం చేసిండో చెప్పమనండి. మీరు స్థానికంగా ఉన్న ప్రవీణ్ గారు, శ్రీరామ్ గారు, మీరు ఎంత ప్రెస్ రిపోర్టర్, మనం డబ్బాకి నీళ్ళు తీసుకొచ్చి రావాల్సిన దుస్థితి మనకు. డబ్బా దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే అక్కడ మోటార్ల మీద ఆధారపడి ఆ మోటార్ల ద్వారా పంపు ద్వారా పైప్ లైన్ ద్వారా నీళ్ళు వచ్చి మన నీళ్ళ ట్యాంక్ ఎక్కితే మనకు నీళ్లు. ధరంపూర్ ప్రజలు ధరంపూర్ ఎన్కోటి మున్సిపాలిటీ చెప్తాను. ఇక వేరే 140 గ్రామాల పంచాయతీ వేరే ఉంటుంది, పెద్ద ఉన్నది, చాలా పెద్ద ఉంది చెప్తే కదా చెప్తున్నా. తాగునీరు విషయంలో ఇప్పుడు ఏం చేసిండు? అడిషనల్ టీఎంసీ అని వెలుగట్టు కదా, అడిషనల్ టీఎంసీ పోతుంది. సుమారు 1000 ఎకరాల భూమి పేదవాళ్ళ భూమిని గుంజుకొని మేఘా కంపెనీకి అప్పచెప్పిండు. అక్కడ అడిషనల్ టీఎంసీ నీళ్లు పోతా అంటే మేడారం దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేస్తా అంటే ఆ మేడా రిజర్వాయర్ దగ్గర కానీ అడిషనల్ టీఎంసీ ఏర్పాట్ల విషయంలో కానీ మన 140 గ్రామాలకు ఏ చెరువును కానీ అనుసంధానం చేసిండా సాగునీరు కోసం? ఏ రైతుకు పలానా రైతుకు అడిషనల్ టీఎంసీ దగ్గర ఇక్కడ నీళ్ళు ఏర్పాటు చేసినాం, ఇక్కడ డీకొండ దగ్గర రిజర్వాయర్ చేసినాం, రంగనాథపల్లి చెరువు నింపుతున్నాం, దాని జంగనాల ప్రాజెక్ట్ నింపుతున్నాం, దాని ద్వారా వెలుగటూరు చెరువు నింపుతున్నాం, దాని ద్వారా అక్కపల్లి చెరువు నింపుతున్నాం అని చెప్పి అనుసంధానం చేసి ఏదైనా ఆలోచన చేసిండా? అది చెప్పబానండి. అపోజిషన్ లో ఉంటాడు. 18 నెలలు అవుతుంది. 18 నెలల వరకు అంగిలాగా దులుపుకొని వచ్చి కూర్చొని ఇప్పుడు సాగునీరు వస్తలేదు అని చెప్పి మాట్లాడితే ఎట్లా? ఇలా సాగునీరుకు సంబంధించిన విషయం లోపల ఈ రాష్ట్రంలో ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ తెప్పినాక గోదావరి ఎండిపోతా అంటే గోదావరి నీళ్లు వదిలిపెట్టిన ప్రభుత్వం ఏదంటే అది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. గోదావరిలో నీళ్లు లేకపోతే 1 టీఎంసీ నీళ్లు దమ్మున్నదా? మాట్లాడమనండి. ఆ రోజుల్లో పంట పొలాలు ఎండిపోతే, ఆ రోజు అకాల వర్షాలతో ఊర్లు గోదావరి పక్కన ఉన్నటువంటి పంట పొలాలు ఎండిపోతే ఒక్క పైసా నష్టపరిహారం ఇప్పించాను. సాగునీరు కోసం మన పంట ఇక్కడ దమ్మనపేట, రాజారాము, జైన, దొంతాపూర్ ప్రాంతాలకు సంబంధించిన మొత్తం లిఫ్ట్ పై ఆధారపడ్డ గోదావరి ఎండిపోయిందన్న లిఫ్ట్ నడవలేని పరిస్థితి అంటే 1 టీఎంసీ నీళ్లు విడుదల చేయించిన ఈ ప్రాంత రైతాంగాన్ని మొత్తం ఆదుకున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 100% సాగునీరు విషయంలో పట్ల నీళ్లకు సంబంధించి అడిషనల్ టీఎంసీ నీళ్ళ కోసం మొన్ననే రివ్యూ మీటింగ్ లో చెప్పిన. అడిషనల్ టీఎంసీ నీళ్లు మీరు ఏదైతే డీకొండ రిజర్వాయర్ ఏర్పడుతుందో డీకొండ రిజర్వాయర్ నుంచి మా ప్రాంతానికి నీళ్ల విషయంలో పట్ల రంగనాథపల్లి చెరువు నింపాలి, అదేవిధంగా జంగలాల ప్రాజెక్ట్ నింపాలి, మా ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలి. ఇక్కడ లిఫ్ట్లకు సంబంధించిన విషయంలో లిఫ్ట్లకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా లిఫ్ట్ కాంట్రాక్టర్ అండి దమ్మనపేట లిఫ్ట్ కాంట్రాక్టర్ ప్రసాద్ రావుకు 2 సంవత్సరాలు గతం ఉన్నట్టు ఇప్పుడు ఇది 3వ సంవత్సరం. ఆయన హయాంలో, ఆయన మంత్రిగా హయాంలో ఉంటే ఆయన పని చేసిన డబ్బులు బిల్లులు ఇప్పలేదండి. ఇక ఆయన మాట్లాడితే పెద్ద మాటలు మాట్లాడితే ఇట్లా ఆయన హయాంలో ఆయన ప్రభుత్వంలో ఉండి మంత్రిగా ఉండి ఒక ఏజెన్సీకి వస్తే ఆ ఏజెన్సీ లిఫ్ట్ ఏర్పాటు చేస్తే బిల్లులు ఇప్పించాలి. ఆ బిల్లు నేను ఇప్పించిన. ఈయన మాట్లాడితే మొగోళ్ళు లెక్క మాట్లాడితే ఎట్లా?